హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశీరా ఛానల్. ఈరోజు మనం మక్కలతో దోశలు ఎలా వేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు మక్కలు, 1 కప్పు బియ్యం, సగం కప్పు మినప్పప్పు 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10, ఎండుమిర్చి 6 నుంచి 8, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నూనె దోశలు వేయడానికి సరిపడా. ముందుగా ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, నానబెట్టిన మక్కలు, బియ్యం, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి కొద్దిగా వాటర్ కలుపుతూ పిండిని దోశలు వేసుకోవడానికి వీలుగా చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసి పిండిని దోశల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత దీనిని మరొక వైపుకు తిప్పుకోవాలి. ఇలా కాలిన తర్వాత తీసేయొచ్చు. బియ్యం మరియు మినప్పప్పు వేసుకోవడం వల్ల దోశలు విరిగిపోకుండా వస్తాయి. ఇందులో మనం ఎండుమిర్చిని వాడినాం కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే పప్పు కూర ఏదైనా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, మక్క దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.